స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, భారతదేశ మొదట ఉప ప్రధాని, దళితుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద వారికి జాతి తరపున ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ మాదిగ మరియు బహుజన జాగృతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మోహన్ మాదిగ, మెదక్ జిల్లా అధ్యక్షులు బంగరి గల్లా దుర్గయ్య మాదిగ మాట్లాడారు. దేశంలోనే అట్టడుగు వర్గంలో పుట్టినటువంటి వ్యక్తి దేశం గర్వించేలా భారతదేశానికి తొలి ఉప ప్రధానిగా ఎదగడం మా జాతికే ఘనత. అలాగే దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసి దళితులకే ఒక ఆదర్శవంతునిగా నిలిచినటువంటి వారి కీర్తి జాతి ఎప్పటికీ మరవదు. అలాంటి గొప్ప వ్యక్తి కుమార్తె అయినటువంటి లోక్ సభ స్పీకర్ మీరా కుమారి చేతుల మీదుగా మా తెలంగాణ బిల్లును ఆమోదించడం కూడా మా జాతికి గొప్ప ఘనత. అలాంటి వ్యక్తులను స్మరించుకోవటం మన పూర్వజన్మ సుప్రదమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దలింగన్న గారి నాగయ్య, జంగింటి యాదయ్య, కొంచెం పోర మల్లేశం, గడ్డం కుమార్ పాల్గొన్నారు. మరి నిండు మనసు గల్లవాడు, మరి దళితుల ఆశాజ్యోతి, దళితుల మరి జీవన ఆధారం పోసినటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగజీవన్ రావు. మరి బీహార్ రాష్ట్రంలో ఉట్టి షాబాద్ జిల్లా చందా గ్రామంలో తను ఉట్టి మరి ఈ దేశానికే చేయలేనటువంటి ఎన్నో సేవలు చేసి మరి 1972-73లో ఈ దేశంలో కరువు వచ్చినప్పుడు గోదాములన్నింటినీ కొల్లబెట్టి గోదాములు పొలగొట్టించి పేదలకు, ఉన్నోళ్లకు, లేనోళ్లకు అందరికీ కూడా ఇలా రేషన్ బియ్యము స్టార్ట్ అయినాయి అంటే బాబు జగజీవన్ రామ్ పుణ్యం. అది ఆ రోజు మరి 73-72 కరువు వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేదోనికైనా, ఉన్నోళ్ళకైనా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మరి గిడ్డంగులను ఓపెన్ చేసి ప్రతి ఇంటికి బియ్యం అందజేయాలని చెప్పేసి ఆకలితో అల్మటిస్తున్న సమయంలో బువ్వ పెట్టినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. మరి అలా పోతే ఈ దేశంలో ఎనలేని శాఖలు 40 సంవత్సరాలు ఏకదాటిగా 40 సార్లు కూడా ఖచ్చితంగా 40 సంవత్సరాలు రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి మచ్చలేని నాయకుడు. అంటే మరి దళిత జాతుల ఉట్టినలో చాలా మచ్చలు ఉంటాయి, చాలా కావాల్సిన రంగులు రాసి కింద పడేసినటువంటి రాజకీయాలు ఉన్నాయి కానీ తప్ప బాబు జగజీవన్ రామ్కు ఇంత మచ్చలైనటువంటి నాయకుడు అంటే బాబు జగజీవన్ రామ్. ఈ దేశంలోనే ప్రియుడు, మరి ఆదర్శవంతుడు. ఈ దేశంలోనే రాజకీయానికి రాజనీతి శాస్త్రం కూడా తను ఈ ప్రజలకందరి కూడా తనను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు. తపాలా శాఖ, రైల్వే శాఖ, వ్యవసాయ శాఖ, హోం శాఖ, మరి కార్మిక శాఖ తను వేయలేనటువంటి శాఖలు లేవు. కాబట్టి ఈ మా జాతిలో ఉట్టడమే బాబు జగజీవన్ రావుది చాలా గొప్ప అదృష్టం అని మేము భావిస్తున్నాం. మేము ఆయన వర్గంలో ఉట్టడం కూడా మేము కూడా అదృష్టం అని భావిస్తున్నాం. మరి ఈ రోజు సంగాపేట గ్రామంలో మరి బాబు జగజీవన్ రావు 118వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బాబు జగజీవన్ రావు నేడు 118వ బాబు జగజీవన్ రావు జయంతిని మా సంగాయపేట గ్రామంలో పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద వారికి మేము నివాళులు అర్పించి వారికి మేము ఈరోజు కీర్తించుకుంటున్నామంటే అది కూడా సరిపోదు. ఎందుకంటే ఒక చమార్ కులంలో చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రనేమే తిరగరాయమని, తప్పులు కొట్టిన చేతితోనే చరిత్రనేమో తిరగరాయమని, చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రనే తిరగరాసేంత గొప్ప యోధుడు, సంఘ సంస్కర్త, కార్మిక శాఖ మంత్రి. ఫస్ట్ ఈ దేశానికి దళితులకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఒక నిమ్మ వర్గాలవాడు, ఒక దళిత వర్గాలవాడు అనే ఒక భావనతోని ఉప ప్రధానిగా ఆయన చేసిండు. అయినా కూడా అంత పెద్ద కీర్తికి ఎదిగినామంటే మేము అంటరానితనంలో ఉన్నటువంటి ఆ రోజులలో కూడా ఒక దేశానికే ఉప ప్రధానమంత్రి అయిందంటే అది మాకు ధన్యము. మా జన్మ కూడా ఆయన కులంలో, ఆయన జాతిలో పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. అలాగే ఇంకో పెద్ద అంబేద్కర్ గారు కూడా ఇద్దరు సోదర భావంతో ముందుకెళ్ళి ఈ దేశానికి ఎన్నెన్నో సేవలు చేసి ఈరోజు దళితులు ఒక 50